మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. బోధాన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ అలియాస్ రాహిల్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. అబ్దుల్ ఆసిఫ్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి బారికేడ్స్ ఢీకొట్టింది మాజీ ఎమ్మెల్యే తనయుడేనని తేల్చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకే ఇంట్లో డ్రైవర్ను లొంగిపోవాల్సిందిగా అతను ఆదేశించినట్లు సమాచారం. రాహిల్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్లో అబ్దుల్ ఆసిఫ్ లొంగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అబ్దుల్ ఆసిఫ్ని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు రిమాండ్ పంపించారు. పంజాగుట్ట వద్ద ప్రమాదం జరగగానే మరొక కార్ తెప్పించుకొని మాజీ ఎమ్మెల్యే తనయుడు పారిపోయినట్లుగా సమాచారం. 17 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. మరోవైపు దర్యాప్తు సమయంలో పంజాగుట్ట సీఐ అస్వస్థతకు గురయ్యారు. కేసు దర్యాప్తు వేగవంతం అవడంతో తప్పించుకునేందుకు ఆయన అనారోగ్యం పేరుతో నాటకాలు ఆడుతున్నారనే విమర్శలు వినిపించాయి. అయితే ఏకంగా ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఈ ర్యాష్ డ్రైవింగ్ కేసు అయితే మొత్తానికి పోలీసుల చుట్టూ తిరుగుతోంది. దీనికి సంబంధించి సిఐని కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారో పోలీసులు. ప్రస్తుతం ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆ వ్యక్తి ఎక్కడున్నారు రానా? నిందితుడు ఇప్పటి వరకు కూడా ఆయన పరారీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అతను ఆచూకైతే తెలియలేదు. అతను దేశం విడిచి వెళ్లిపోయాడా లేకపోతే దేశంలో ఉన్నాడన్న దానిపై కూడా పలు బృందాలుగా ఏర్పడి పోలీసులు అతన్ని వెతుకులాడ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు అనేది కూడా చాలా కీలకంగా ఇచ్చారు. కేసు విచారణ కూడా నిర్లక్ష్యం చేసేందుకు గాను ఆయన్ని సస్పెండ్ చేశారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ సిపి గారు ఆయనకి ఈ యొక్క కంప్లైంట్ రాగానే వెంటనే ఆయన సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా ఈ దుర్గారావు వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేసి కూడా డీసీపీ వెస్ట్ జోన్ కి అప్పచెప్పడం జరిగింది. ఏసీపీ కూడా ఈ యొక్క కేసును విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత అనేక సీసీ కెమెరాల ఫుటేజ్లు కానీ అనేక మందిని కూడా ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత సిఐ హస్తం దీంట్లో చాలా వరకు ఉంది. పైగా ఒక మనిషినే మార్పిచ్చేశాడు, కేసునే పక్కదారి పట్టించేలా వ్యవహరించారంటూ కూడా అతని పైన కేసు నమోదైనటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. ఇదే విషయాన్ని కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకుని ఇవాళ అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సంబంధించిన కొడుకు అవుతున్నాడు. ఆ కొడుకు కేసులో ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగానే ఉంది. దాంతో పాటు ఈ యొక్క తప్పుడు ఇంప్లికేషన్ అంటే ఒక వ్యక్తి ప్లేస్ లో మరొక వ్యక్తిని పెట్టి అతని నేరం చేశాడంటూ కూడా ధృవీకరించడానికి ఆయన ప్రయత్నించాడు. అసలైన నిందితుడిని తప్పించి ఈ రకమైనటువంటి వ్యవహారానికి ఆయన ఒడిగట్టాడంటూ కూడా అతనిపైన నేరారోపణ చేసింది. అయితే ఉదయం నుంచి కూడా అతనికి అనేక రకాలుగా కూడా పోలీసులు విచారణ చేయడం కానీ ఇతర వ్యక్తులు కూడా ఫోన్ చేయడంతో ఒక్కసారిగా ఒత్తిడికి లోనై బీపీ డౌన్ అయ్యి ఆయన కేర్ హాస్పిటల్లోకి జాయిన్ అయ్యారు. కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఇవాళ సాయంత్రం పూర్తి స్థాయిలో విచారణ నివేదిక అనేది సిపి దగ్గరకు వచ్చింది. సిపి దగ్గర రాగానే అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో మరొక పోలీసు అధికారి సస్పెండ్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు కేవలం ఒక సీఐనే కాకుండా ఆ రోజు విధులు నిర్వహించినటువంటి మరొక హోంగార్డ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతని యొక్క పాత్ర గురించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. జరిగిన సమయంలో ఈ సంఘటన జరిగేంలో ఆ వ్యక్తి ఆల్రెడీ నిందితుడిని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడి నుంచి కూడా ఎట్లా పారిపోయాడు అంటూ కూడా అతని నుంచి కూడా కీలకమైన సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎలా పారిపోయాడు, ఎలా మనిషిని అక్కడ ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారన్న దానిపై కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా ప్రతాప్.